జగన్ మీద కోపం వచ్చింది. ఇప్పుడు అంతే తప్పించి నీ జేబులోంచి డబ్బులు తీసుకో, ఇంకోటి సాయంత్రం 4 నుంచి 5 దాకా పీరియడ్ మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా 4 to 5 వీళ్ళు ఉండి పాఠాలు చెప్పాలి. ప్లస్ అదేది వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సులు, నానా నరకం ఇప్పుడు. అప్పుడు ఇంత లేదు, టీచర్ మీద ఈ ప్రెషర్ ఏం లేదు, ఓన్లీ క్లాసులో జరిగే ఫోటోలు తీయమన్నందుకే అంత రచ్చ జరిగింది. పిఆర్సీ గురించి రచ్చ చేసి ఇప్పుడు అసలు పిఆర్సీ ఏది ఇంకేవాడు ముందు వీళ్ళని మొత్తం P4 కి దత్తత తీసుకోండి అంటే ఇంకా పిఆర్సీ ఏం అడుగుతారు? పిఆర్సీ పోయా మధ్యంతర ప్రభుత్వం అతను రాగానే ఇచ్చాడు 27%. అయినా సరే అతను దిగేదాకా వదిలిపెట్టలా. ఎందుకని 27 నుంచి తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ లో 23 చేశాడు. ఇప్పుడు వీళ్ళు అసలు పిఆర్సీ వెయ్యరు, ప్లస్ ఇది వెయ్యరు, ఎలక్షన్స్ ముందు చేస్తారు. సిపిఎస్ రద్దు, అప్పుడు అతను సిపిఎస్ రద్దుదేమో ఓపీఎస్ చేశాడు, అతను ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశాడు. ఈ దాన్ని తప్పుపట్టిన పవన్ ఏమన్నాడు, నేను వచ్చాక 100 రోజుల్లోపు దాని పరిష్కారం అన్నాడు కదా. 100 రోజులు ఏ 100 రోజులు చేశాడా? నేను అప్పుడు కూడా చెప్పా, ఈయన వల్ల కూడా కాదు, వాళ్ళు కోరుతోంది ఓల్డ్ పెన్షన్స్, ఇతను జీపీఎస్ ఇచ్చాడు, వీళ్ళు సిపిఎస్ ఎంప్లాయీస్. సిపిఎస్ అనేది ముందు తెలిసినే జాయిన్ అయిన వాళ్ళే. సిపిఎస్ కాదు మాకు ఓపీఎస్ కావాలన్నారు. భారతదేశంలో ఎవడూ చేయలేడు. అది చేశారంటే మునిగిపోతాయి, అదే ఆ ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి అంతే, అడుక్కుదేనమే.